హలో అందరికి గుడ్ మార్నింగ్. ఈ పొలం వచ్చేసి నాది చూస్తున్నారు కదా. ఇది పోయినసారి ఇలా మనం ఏమేమి వేసామంటే కృషి విజ్ఞానం తరపు నుంచి భూమిలో ప్లస్ మనం ఇలా టోటల్గా ఆర్గానిక్తోనే పండిస్తున్నాం. ఇది టోటల్ ఇది అంటే పోయినసారి కాదు, మ్యాక్సిమం అంటే నేను 5 సంవత్సరాల నుంచి ఆర్గానిక్తో పండిస్తున్నాను. ఇది మొత్తం టోటల్ ఇది చూస్తున్నా కదా పొలం మొత్తం ఇది ఆర్గానికేతోనే ఇది. అయితే నేను ఫస్ట్ రొంపిలో నేను గ్రోవిన్ వేసుకున్నాను. నాకు ఉండేది ఒక 6 ఇసాలు. ఇలా బీస్ వాడలేని ఏం వాడలేని గ్రోవిన్ ప్లస్ గ్రోత్ మిక్స్ రెండు బస్తాలు అది వేసుకున్నాను. ఒక గ్రోత్ మిక్స్ అది కలుపుకొని ఇసుకలా కలుపుకొని దుక్కిలో వేసుకున్నాను. నాకు బ్రాంచెస్ మాత్రం బాగానే వచ్చేసినాయి నాకు. మళ్ళీ ఆ తర్వాత అదే కృషి విజ్ఞాన తరపు కంపెనీ నుంచి నేను తీసుకునే అంటే మళ్ళీ గంట మందుకు తీసుకున్నాను. బాగానే ఉంది, గంట మందుకుతా బాగానే ఉంది. గంట మందు వచ్చేసి మనకు ఒక ప్యాకెట్ తీసుకున్నాను, ఒక 10 kgs బాగానే ఉంది. కేవీఎఫ్ కంపెనీ నుంచి అంటే కృషి విజ్ఞాన ఫర్టిలైజర్ నుంచి తీసుకున్నాను. బాగానే నాకు పిలికలు నాకు మ్యాక్సిమం నాకు 25 నుంచి ఒక 36 వరకు బాగా వచ్చేసింది. పోయినసారి కంటే ఒక 4 బ్రాంచెస్ ఎక్కువనే వచ్చేసినాయి నాకు. పోయినసారి నాకు ఒక రైస్ వచ్చేసి నాకు ఇది సన్నపు రకం. నాకు రైస్ వచ్చేసి నాకు చూస్తున్నాను, రైస్ వచ్చేసి ఒక 5 క్వింటలు మ్యాక్సిమం 5 క్వింటలు వెళ్ళినాయి నాకు. అంటే సన్నపు రకం నాకు 5 క్వింటలు వెళ్ళినాయి. 6 ఇసాలల్లో 5 క్వింటలు మ్యాక్సిమం వెళ్ళినాయి. పోయినసారి ఏమో నాకు కొద్దిగా తక్కువ వెళ్ళినాయి, కొద్దిగా ఒక క్వింటల్ తక్కువ వెళ్ళింది పోయినసారి. మళ్ళీ అంతమోసారి అట్లా నేను స్టార్టింగ్ అదే యూరియా తగ్గించుకుంటూ బీసీబీ తగ్గించుకుంటూ అన్నీ తగ్గించుకుంటూ ఆర్గానిక్తో మొన్న స్థాయి వరకు నేను మొత్తం పూర్తిగా మానేసిన సరికి నాకు 5 క్వింటల్ రైస్ వచ్చేసినాయి నాకు మంచిగా. ఇంత పొల్లు రాలేదు నాకు, అట్లా ఊస తిరగడం లేదు, బాగానే ఉంది. ప్లస్ ఊష తిరగకుండా మన కేవీఎఫ్ కంపెనీ నుంచి మనకు ఏమిచ్చారంటే మనకు ఒకటి ఫైటరు బాగానే పనిచేసింది. మగి పొరుగు అట్లా ఫైటర్ ఇది చూస్తున్నారు కదా. ఫైటర్ ప్రొసీజర్ అంటే 4 kgs ఇది ఫైటర్. ఇది మనకు మగి పొరుగుకు సమానం. ఇది నాకైతే ఇప్పటికైతే మగి పొరుగు అట్లా ఏం లేదు నాకు. ఇప్పటికేమో ఊసే తిరగడం ఇప్పటికైతే ఏం లేదు. ఇది మనకు వచ్చేసి మనకు 700కి వచ్చేసింది మనకు. కానీ ఇందులో నేను తీసుకున్నది ఇది ఎకరానికి ఇది మ్యాక్సిమము నా 4 kgs. కానీ నేను కొద్దిగా ఇంట్లో నేను తక్కువనే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక 2 kgs తీసుకున్నాను, ఎక్కువ కొద్దిగా తీసుకోలేను. 2 kgs ఇది ఫైటరు కేవీఎఫ్ కంపెనీ ఫైటర్ 4 kgs ఉంటుంది. నాకు ఇప్పటికైతే మగ్గి పొరుగు అలాంటిది ఏమీ లేదు నాకు. ఇప్పుడు ఆల్రెడీ ఇక పొలం చూస్తున్నారు కదా, గొల నాకు బాగానే వచ్చేసింది. ఇత్తనాలు అంటే మన లోకల్నే షాప్లో తీసుకున్నాను. బాగానే ఇత్తనాలు కూడా బాగానే ఉన్నాయి. ఈసారి పోయినసారి కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి అదనంగా ఇంకొక బస్తా ఎక్కువ వచ్చే పొజిషన్లో కనబడుతుంది నాకు. పోయినసారి నాకు అంటే నేను రైస్ చూసుకుంటున్నాను, నేను బస్తాలు చూసుకుంటలేను. రైస్ నాకు పోయినసారి 5 క్వింటాలు అంటే ఈసారి ఒక 6 క్వింటాల దాకా అది అంటే బ్రాంచెస్ చూస్తున్నాను. బ్రాంచెస్ పోయినసారి కానీ నాకు ఒక్కొక్క దుంపకు నాకు మ్యాక్సిమము నాకు ఒక్కొక్క దుంపకు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క పిలకలు ఒక 4 పిలకలు ఎక్కువ నాకు. అట్లా 4 అండ్ 5 అట్లా పిలకలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఒక అటు ఇటు డిఫరెన్స్లో అయితే 4 + 5 అట్లా డిఫరెన్స్లో ఉన్నాయి. కానీ పొలం మాత్రం ఇప్పటికైతే ఏం రోగం లేకుండా ఏం అసలు ఇప్పుడు పచ్చ పురుగు లాంటిది ఏమి లేదు. ఈ
ఏది ఈ ఫైటర్ చల్లిన నుంచి నాకు ఇది ఏం లేదు. కొద్దిగా మధ్యలో ఏమంటే పచ్చ పురుగుతో కంట్రోల్ చేసింది సార్. నాకు ఆల్రెడీ నాకు పచ్చ పురుగుతో దీనివల్ల నాకు కంట్రోల్ అయింది. నేను ఇప్పటికీ అసలు ఇందులో నేను బీసు లాంటిది, యూరియా లాంటిది, యూరియాకు బదులు నేను డైరెక్ట్ నేను ఏం చేశానంటే నేను గ్రోత్ మిక్స్, మనం భూమిలో వేసే గ్రోత్ మిక్స్ ఉంటుంది చూడు, మనం ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను దుక్కిలో వేసింది, దుక్కిలో జల్లుకునేది గ్రోత్ మిక్స్. దాన్ని ఏం చేశానంటే యూరియాకు బదులు డైరెక్ట్ బిర్రు పొట్ట దశలోనే, కరుగుల దశలోనే దాన్ని ఆ గ్రోత్ మిక్స్ని మన ఇసుకలో కోటింగ్ ఇచ్చుకొని నేను చల్లుకున్నాను సార్. నేను ఇసుకలో కోటింగ్ ఇచ్చుకొని చల్లుకుంటే నాకు ఈ విధంగా వచ్చేసింది. నాకు అంటే యూరియా బాధకుతా నాకు మ్యాక్సిమం నాకు యూరియా బాధకు తగ్గినట్టే నాకు అసలు నాకు ఆల్మోస్ట్ నాకు ఇక ఇప్పుడు నాకు ఎరువులతో నాకు అంటే బయట కొనే ఇప్పుడు మా బీస్ కానీ పొటాషు కానీ ఏది కానీ ఇప్పుడు నాకు మ్యాక్సిమం అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు మ్యాక్సిమం తగ్గింపే. నేను 3 years నుంచి అయితే మొత్తం తగ్గించాను సార్. మొత్తం నేను మొత్తం మనది ఆర్గానిక్తోనే పండుతుంది ఇప్పటికి. అంటే మీరు నమ్మిన నమ్మకం అట్లా ఏం అనుకోను. ఎందుకంటే నేను పోయినసారి నేను ఆల్రెడీ ఆర్గానిక్ ఆల్రెడీ పొలాన్ని తీసి నేను పట్టి ఇచ్చి అమ్మాను. ఒక టీచర్కి ఎంప్లాయీకి అమ్మాను. ఆల్రెడీ తిని చూశాడు. కానీ నేను ఎక్కువ రేటు క్వింటాల్కు నేను రేటు ఎక్కువనే ఇచ్చాను. నేను ఒక 1000 రూపాయలు అదనంగా ఇచ్చాను, రైస్ ఇచ్చాను. ఎందుకంటే ఆర్గానిక్తో, ఎందుకంటే ఆయన కూడా చూసి నా దగ్గర తీసుకెళ్ళి నా దగ్గర నుంచి అట్లా. అంటే ఎందుకంటే నేను ప్యూర్ ఆర్గానిక్తో పండిస్తున్నాను. అంటే కొంతమందికి చేసారా చూడండి, మీరు కూడా కొద్దిగా ఆర్గానిక్తో పండించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మన ఇక్కడ వేప కొద్దిగా మధ్యలో నేను తుకం దశ నుంచి కూడా నేను మొత్తం అందులో బీస్ వేస్తారు కదా తుకంలో, అందులో నేను వేపపిండి లాంటిది కింద అడుక్కు వేసుకున్నాను. బీస్ వేయలేను సార్. నేను వేపపిండి లాంటిది దుక్కిలో వేసుకుంటే నాకు ఎలాంటి నాకు రోగం అన్నది పచ్చగా ఇప్పుడు కొద్దిగా ఇక ఇట్లా పచ్చగా పడుతుండే అట్లా పచ్చగా రావడానికి కొద్దిగా గ్రోత్ మిక్స్ లైట్గా ఇసుకలా లైట్గా మళ్ళీ కోటింగ్ ఇచ్చుకొని మళ్ళీ కొద్దిగా లైట్గా ఇట్లా చల్లుకున్న దాని మీద మళ్ళీ నాకు పచ్చగా చేసింది. నాకు కొద్దిగా ఎర్రబడ కొద్దిగా పచ్చగా వచ్చింది. కానీ పురుగు మాత్రం రాలేదు నాకు ఏది వేపపిండితోని నాకు అంటే వేపపిండి ఉంది, వేప నూనె, ఇప్పటికీ వేప నూనె బాగానే ఉంది. వేప నూనె కూడా మొన్న పచ్చ పురుగు వచ్చేసింది సార్. మొన్న అంటే పచ్చ పురుగు అంటే మామూలుగా ఇట్లా పచ్చ పురుగు అంటే ఇట్లా అది అంటే ఊసిరి అది కాకుండా పచ్చ పురుగు మామూలుగా అంటే జాల పురుగు లెక్క అది వేప నూనె మీదిగా స్ప్రే చేశాను సార్. నేను ఒకటి వేప ఆయిల్, నీమ్ ఆయిల్ అంటే ఇప్పుడు నీమ్ ఆయిల్ లాంటి అది స్ప్రే చేశాను. కానీ నాకు ఒక 3 days లోపల నాకు రిజల్ట్ నాకు చూపించి నాకు చనిపోయింది సార్. నాకు అంత ఏం లేదు. ఈ కేవీఎఫ్ కంపెనీ నుంచి నాకు బాగానే ఉంది సార్. నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు దీంతో ఐదో ఏట నేను ఓన్లీ వర్షాకాలమే పండిస్తాను. నాకు బాగానే ఉంది సార్. నాకైతే అంటే దిగుబడి తద్వారా నాకు దిగుబడి నాకు అదనంగా అంటే నేను అట్లా ఆ ఎరువుల కంటే నాకు ఈ ఆర్గానిక్తో పండించిన పంటనే నాకు ఎక్కువ వస్తుంది సార్. నాకు ఒకటి మంచిగా పొలం చూస్తున్నాను, చూడండి ఒకసారి ఎలా ఉందో మీకు చూడండి ఒకసారి. అంత బెరుగు పొట్టల చేరు ఉంది. ఒకసారి చూడండి గంట ఎలా ఉంది. గంట ఆల్రెడీ ఇప్పుడు అంతా బిర్రు దశలో ఉంది, బిర్రు పొట్ట దశలో ఉంది. కొద్దిగా మిగతా సైడ్లో అంతా ఆల్రెడీ ఈనింది ఆల్రెడీ. కానీ నాకు ఆల్మోస్ట్ పర్వాలేదు సార్. నాకు ఈ కృషి విజ్ఞాన్ ఫర్టిలైజర్ తరపు నుంచి నాకు మంచి ఎరువులు అందించినందుకు చాలా బాగానే నాకు ఇవి 5 సంవత్సరాల నుంచి నాకు బాగానే అనిపిస్తుంది. నాకు చాలా దిగుబడి నాకు ఎంత ఏం పెట్టుబడి పెట్టిన నాకు ఒక కేజీలు తప్ప నాకు ఏం పెట్టుబడి అంత ఏం లేదు సార్. నేను యూరియా బీస్ లాంటిది ఇప్పటికీ వాడేలు మొత్తం ఆర్గానిక్తోనే నాకు ఇంత పూర్తి నాకు మేలింది సార్. నాకు ఈ కేవీఎఫ్ కంపెనీ నుంచి బాగానే ఉంది సార్. నాకు మంచి ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ ఇచ్చారు. నాకు మంచిగా నచ్చింది. తుకం దశ నుంచి వాడుతున్నాను సార్. నేను తుకంలో కూడా నేను చెప్పాను కదా ఇంతకుముందు వేపపిండి కూడా తుకంలో దుక్కిలో వేసాను. మళ్ళీ ప్లస్ దుక్కిలో నేను
గ్రోవిన్ చల్లుకున్నాను. మన ఏది గ్రోవిన్ ప్లస్ గ్రోత్ మిక్స్ 2 కోటింగ్ 2 అందులో ఇసుకలో అది గ్రోత్ మిక్స్ లాంటిది ఆయిల్ లాంటిది అండగా కలుపుకొని ఇసుకలో కలుపుకొని నేను భూమిని చల్లుకున్నా. బీజు బదులు దాన్నే వాడాను. అంటే వర్మీ కంపోస్ట్ బలంగా రావడానికి బాగానే పనిచేసింది సార్. నాకు ఇదే 5వ ఏట ఇది. ఈ జరుగుతా ఒక బస్తా ఎక్కువనే చూపిస్తావు ఈసారి కంపల్సరీ. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఏర్పడుతుంది. పోయినసారి కంటే బ్రాంచెస్ ఇంకా ఎక్కువ వచ్చేసినాయి. అట్లానే అందుకే ఒక బస్తా ఎక్కువనే చూపెడతా అనుకుంటున్నాను. పోయినసారి ఒక తక్కువ అంటే ఆల్మోస్ట్ వెళ్తుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ పిలకలు చూస్తే ఏర్పడుతున్నాయి కాబట్టి వెళ్తాయి ఆల్మోస్ట్. దుంపగూత బాగానే వచ్చేసింది. దుంపగూత బాగానే ఉంది. చూడండి సార్, ఒక్కసారి చూడండి గొల ఎంత పిలక చూస్తే ఏర్పడుతుందో సార్. చూడండి, ఒక్కసారి చూడండి. మనకి ఎందుకంటే ఇలా చెప్పడం ఎందుకంటే ఈ క్రిమిసంహారక మందులు వాడడం వలన సైడ్ ఎఫెక్ట్ రావడానికి కారణం ఉంటుంది కాబట్టి అందుకే ఆర్గానిక్ ఫుడ్ అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినాలని ఈ వీడియో చేయడం. ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ అవి ఇవి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ ఇక చూస్తుంటాం కదా సార్. మనకు తెలియదు ఏముంది సార్. అంత కొత్తగా నేను చెప్పడం అంత లేదు. కానీ మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. కానీ ప్యూర్గా నేను ఆర్గానిక్తో నేను తినే ఫుడ్ కూడా ఇప్పుడు ఆర్గానిక్గా తింటున్నాను. బాగానే ఉంది సార్. నాకైతే ఈ కృషి విజ్ఞానం తరపు నుంచి నాకు అన్ని అంటే మెటీరియల్స్ నేను అక్కడ నుంచి తెచ్చుకుంటాను. నాకు గంట మందు కానీ, నాకు వేప పిండి ప్లస్ వేప ఆయిల్ ప్లస్ ఫైటర్ ప్లస్ గ్రోవిన్ ప్లస్ భూములు దుక్కిలు వేసే గ్రోవిన్ ప్లస్ బాగానే ఉంది సార్. మొత్తం టోటల్ నేను ఇక కెమికల్ నేను ఎన్ని గింజలు ఇట్లా వాడలేను సార్. ఇక్కడ ఎన్ని గింజలు వాడనా అట్లా లేదు. ఎందుకంటే ఎన్ని గింజలు కడితే మళ్ళీ కెమికల్ ప్రొడక్టే అవుతుంది. మళ్ళీ ఇక ప్యూర్గా ఆర్గానిక్ అంటే ఫస్ట్ నుంచి నేను అదే వాడుతున్నాను. చూడండి సార్, మీరు కూడా కొద్దిగా గమనించి మీరు కొద్దిగా ఆర్గానిక్ అలవాటు పడతారని ఈ వీడియో చేయడం. చూడండి, టోటల్ మొత్తం దుక్కి నుంచి మొదలు పెడితే నారు పోసి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నేను ఇంకా వేయడానికి ఏం ఆస్కారం ఏం లేదు. ఇక ఏముంది, ఇప్పుడు మనం ఈ గొల ఆల్రెడీ బిర్రుపొట్ల మీద ఈంతుంది కాబట్టి ఇక ఆల్మోస్ట్ మనము ఏం జల్లం. ఇక అయిపోయినట్టు, ఇక చల్లుడు అయిపోయినట్టే. మొన్న చెప్పాను ఇంతకుముందు వీడియో ముందు చెప్పాను కదా. ఆల్రెడీ యూరియాకి బదులు గ్రోవిన్ ప్లస్ ఒక బాటిల్ ఇచ్చారు. అది అందులో మిక్సింగ్ చేసుకొని వాటిని మీద కోటింగ్ ఇచ్చాను. తద్వారా నాకు పిలక పొట్ట దశలు ఉన్నాయి కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు స్పీడ్లో. బాగానే ఉంది సార్. కృషి విజ్ఞానం తరపు నుంచి ఏదైనా అవసరం ఉంటే తీసుకోవడానికి మన కామారెడ్డి లోకల్లో ఉంది షాపు. థ్యాంక్ యూ సార్. అంటే నా అభిప్రాయం మేరకు నేను చెప్తాను సార్. నేను ఎవరి కించపరిచినట్టు కాదు. నా అభిప్రాయం నాకు బాగుంది కాబట్టి నేను ఆల్రెడీ నా పొలాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా ఉంది. చూస్తున్నాం చాలా ఎంత నీట్గా అనిపిస్తుంది. ఎంత నీట్గా పిలకలు వచ్చాయి. ఎంత గొలగూత ఎంత మంచిగా వస్తుంది. పిలకల కూత నేను పిలకల కూత మరీ ఎంచే చెప్తున్నాను. బాగా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను. నేను పిలకలు ఎంచే చెప్తున్నాను.
ఇది సన్నపు రకం, ఇది సన్నపు రకం. పోయినసారి కూడా సన్న బియ్యం వేసిన 5 క్వింటాల్ ప్యూర్ వచ్చినాయి నాకు. 6 సార్లు 5 క్వింటాలు వచ్చినాయి నాకు. ఈసారి అంటే పోయినసారి కంటే ఇంకెక్కడ పిలకలు చెప్తున్నా కదా, ఒక 4 or 5 అట్లా పిలకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడనే అనిపిస్తుంది నాకు. కంపల్సరీ తీస్తా, ఎందుకంటే నాకు మనం చేస్తున్నాం కదా, జర ఏర్పడుతుంటుంది కదా మనకు. పోయినసారి కంటే జర ఇంకా ఎక్కువ ఈసారి మంచి గట్టి మంచిగానే ఉంది ఈసారి పొలం. థ్యాంక్ యూ సార్. కృషి విజ్ఞాన తరపు నుంచి మాకు ఈ పూర్తి సహాయం అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.